గారు ఈ కార్యక్రమం పాల్గొన్న మీ అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ, పోయిన నవంబర్లో జరిగిన ఎన్నికల్లో మనందరం కూడా కొత్త ఆఫీస్ బేరర్స్ను ఏకగ్రీవంగా ఎన్నిక చేయించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు నూతనంగా ఎన్నికైనటువంటి గౌరవ అధ్యక్షులు ఐలేవి సాగర్రావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోశాధికారిగా వెన్నమనేని కృష్ణారావు గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా సంఘటిత కార్యదర్శి ఎన్నికైనటువంటి ఐలేని రవీంద్రరావు గారు, ఇమ్మినేని ప్రశాంతరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైనటువంటి మేనేని బల్ల గారు, కోయినపల్లి హరిప్రియ గారు, శుభం పుణ్యం ధన సంపద శుభం సంవత్సరానికి గాను అందులో భాగంగానే ఈరోజు ఈ నోటిఫికేషన్ వచ్చిన 2024-26 సందర్భంగా చాలామంది మిత్రులు, కుల బాంధవులు ఈ యొక్క ఎన్నికల్లో వేరువేరుగా ఎన్నికల అధికారి అయినటువంటి దామోదర గారి ద్వారా అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క సంఘానికి సేవ చేసే అవకాశం వచ్చిందో వారందరికీ కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే విత్డ్రాల్స్ ఇచ్చి కూడా వారి ఇందులో పార్టిసిపేషన్ అంటే ఇది సేవ చేసే అవకాశం కోల్పోయిన వారికి అందరికీ కూడా మునుముందు అవకాశం లభిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారు అన్యదా మమ్మల్ని ఎవరిని కూడా భావించవద్దని, ఇది జరుగుతున్న ప్రక్రియ లోపల భాగమే తప్ప ఇలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా ఉన్నంతలో మేలైనటువంటి అవకాశాన్ని అందరి పెద్దల సమక్షంలో చేయడం జరిగింది. కాబట్టి దాన్ని మీరందరూ కూడా స్వీకరిస్తారని, మీరందరూ కూడా సహకారం వల్లనే ఈ ఎన్నిక ఈ ఏకగ్రీవం జరిగిందని మనస్ఫూర్తిగా కోరుకు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అయినా కార్యకర్త స్థాయి వ్యక్తి అయినా మనం తప్పకుండా వ్యతిరేకించాలి. తప్పకుండా దాని లోపల మనం మన యొక్క భావజాలాన్ని ప్రస్ఫుటంగా మనం అభిపరచాలి. నేను వేదికపై కింద ఎమ్మెల్సీ గారు శాసనసభ్యులు వస్తే వారిని కూడా తప్పకుండా ఈ విషయంపై నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే జాతి గురించి మాట్లాడద్దు, జాతిలో మేము ఒక భాగమే. వెల్మ కులస్తులు కూడా ఈ భారతదేశంలో ఈ దేశంలో మేము భాగమే. మేము కూడా ఈ యొక్క మా భాగాన్ని మేము నిర్వర్తిస్తున్నాం. కాబట్టి మా జాతి మీద ద్వేషాన్ని పెంచుకుంటున్నటువంటి వ్యక్తులారా, మీ అందరికీ నా మనవి, మేము చేసిన తప్పును వ్యతిరేకించండి. మేము చేసిన ఏదైనా తప్పు చేస్తే దాన్ని ప్రశ్నించండి తప్ప మా జాతి మొత్తాన్ని మాత్రం ప్రశ్నిస్తే మాత్రం కూర్చునేది లేదని ఈ సభాముఖంగా మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. చేసిన ఒకసారి జనసేనగా పనిచేసిన, ఇప్పుడు 2 మార్లు అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. ఈ అన్నిటికీ కూడా మీ అందరి సహకారం ఇచ్చారు. మీ అందరి సహకారాన్ని నా జీవితంలో మర్చిపోను. కాబట్టి మీ అందరికీ నేను ఎప్పుడు కూడా వెంటనే ఉంటానని, మీలో ఒకటిగా ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు దామోదరరావు గారికి, ఎన్నికల అధికారి గారికి,
మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఎన్నికలు సహకరించిన ప్రతి వ్యక్తికి, ప్రతి వారికి, అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ నూతనంగా ఎన్నికైనటువంటి ప్రతి కార్యకర్తకు, ప్రతి సాగరరావు గారి వారి టీంకి అందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు. వెలుమ సంక్షేమ మండలి జగిత్యాల యొక్క వెల్మ సంక్షేమ మండలి జగిత్యాల యొక్క వెల్మ సంక్షేమ మండలి జగిత్యాల యొక్క పాలకవర్గంలో జగిత్యాల నవంబర్ 2024లో జరిగిన ఎన్నికలలో కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన నేను వెల్మ సంక్షేమ మండలి కర్తవ్యం నిర్వహిస్తానని మరియు అభివృద్ధి మరియు సంక్షేమం కొరకు పాల్పడతానని ప్రమాణం చేయించున్నాను. మరి వెలుమ సామాజిక వర్గం సర్పంచ్ నుండి మంత్రుల వరకు, ముఖ్యమంత్రి వరకు ఏ పదవిలో ఉన్నా కానీ ఆ పదవిలో రాణించి ప్రజలకు న్యాయం చేస్తున్న సంగతి మనకు తెలుసు. మనం జగిత్యాల ఆనాడు 83 నుంచి 2018 వరకు 30 సంవత్సరాల గ్యాప్ తర్వాత మన వెలుమ సామాజిక వర్గం తెలుగు డాక్టర్ సంజయ్ కుమార్ని ఏ విధంగా ఎన్నుకున్నామో మనకు తెలుసు. ఈ ఎన్నిక కేవలం వెలుమల ఓట్లేసినవి కాదు, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను మెప్పించి వాళ్ళకు సేవ చేసి, మరి 2023 సంవత్సరం ఎన్నిక మీకు అందరికీ తెలుసు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవనాలు వీసిన పరిస్థితిలో కూడా మన సంజయ్ కుమార్ గారు వారు 2018 నుంచి 2023 వరకు చేసిన సామాజిక సేవ మనలో ఒకటిగా ఈ ప్రజలకు ఒక సేవకునిగా ఉండి అన్ని వర్గాలను, అన్ని కులాలను మెప్పించి వారు మరి ఒక్కసారి ఎన్నిక కావడం మనందరికీ కూడా గర్వకారణం. ఆషామాష ఎన్నిక కాదు 2023 ఎన్నిక. ఒకవైపు కాంగ్రెస్ భవనాలు, ఒకవైపు తెలంగాణలో ఒక బలమైన నాయకులు ప్రత్యర్థిగా ఉన్న పరిస్థితుల్లో కూడా వారు గెలిచారంటే మరి వారు చేసినటువంటి సేవ మనందరి యొక్క మరి మద్దతు ఉందని చెప్పగలం. సంక్షేమ మండలి 2024 శాసనసభ్యులు, ఎందుకంటే ఈ ఎన్నిక చాలా సంవత్సరాల తర్వాత యునానిమస్గా కావడం జరిగింది. మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎన్నిక కావడానికి అనేక కారణాలు ఉండొచ్చు, ఒక పోటీ కావడానికి అనేక కారణాలు ఉండొచ్చు. కానీ ఈ ఎన్నిక రాష్ట్ర స్థాయిలో ఒక మెసేజ్ ఇచ్చినందుకు జగిత్యాల వెల్మ సంఘ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా పైన గురుతర బాధ్యత ఉంది. ఎందుకంటే గతంలో ఈ సంస్థను స్థాపించినప్పుడు ఏ స్టేజ్లో ఉంది, ప్రస్తుతం ఏ స్టేజ్ ఉంది, దానికి అనేక మంది అనేక రకాలుగా శ్రమ చేసేది, వారి ఆలోచన విధానం కావచ్చు పెట్టి ఈ స్థాయికి తీసుకురాగలేదు. ఆ స్థాయిలో నిలబెట్టిన మాజీ అధ్యక్షులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా వంతుగా ఈ సంస్థకు ఏ విధమైన నష్టం జరగకుండా నా బాధ్యతతో మరియు నేను చేసే ప్రతి పని ఈ సంస్థ అభివృద్ధి మరియు గౌరవాన్ని పెంచే విధంగా ఉంటుందని, మరియు నా వంతుగా ఎప్పుడు కూడా నా కార్యవర్గంలో కానీ ఏ చిన్న పొరపాటు జరిగినా మీరు వెంటనే చేస్తే నేను సరి చేసుకుంటా. మరి ఎందుకంటే నా మీద అనేకమైన పెద్ద బాధ్యత ఉంది. 3 రకాలుగా ఇప్పుడు వెంకటేశ్వర గారు చాలా కష్టపడి ఓల్డేజ్ ఒక స్టేజ్ తీసుకొచ్చారు. మరి ఇది ఇంత పెద్ద హాల్ మెయింటెనెన్స్ ఉంది. మరి ఇంత పెద్ద సమాజానికి వెల్మ జాతికి గౌరవం పెంపొందించే విధంగా నా పని విధానం ఉండాలి. కాబట్టి మీ నడవడిక మీరు చెప్పి నేను తప్పనిసరిగా ఫాలో అవుతాను. గౌరవ సంజయ్ గారి సూచనతో మరియు వెంకట గారి ఆలోచన విధానంతో పాల్పంచుకుంటానని నాకు అవకాశం ఇచ్చిన వెల్మలందరికీ చేసుకుంటూ ధన్యవాదాలు. ముఖ్యంగా ఏదైతే ప్రతి వ్యక్తి కూడా పుట్టే ముందు మనం ఏ కులంలో పుడతామో ఏ కులంలో పుట్టాలనే నిర్ణయం మన చేతిలో ఉండదు. దాని తర్వాత పుట్టిన కులానికి ఆ కులానికి సంబంధించిన వ్యక్తులకు కానీ ఆ కులంలో ఉన్న సభ్యులందరినీ కూడా కుటుంబ సభ్యులుగా చూసుకుంటూ వాళ్ళ బాగోగులు చూసుకుంటూ ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. ఎందుకంటే ప్రతి కులంలో కూడా కొంతమంది సంపన్న వర్గానికి చెందిన వాళ్ళు ఉంటారు, కొంతమంది మధ్యతరగతి కుటుంబంలోకి వెళ్ళి ఉంటారు, కొంతమంది బీద కుటుంబంలోకి వెళ్ళి ఉంటారు. కానీ ఈరోజు కులం అంటే కేవలం ఇంటి పేరుతో విభజించిన ఇంటి పేరు మటుకే ఇది అని చెప్పి సంతృప్తిగా అంటే చాలా దగ్గరగా కేవలం నా ఇంటి పేరు ఉన్న వాళ్ళ మటుకే నా కుటుంబ సభ్యులను అనుకోవడం వలన ఆ కంప్లీట్గా సామాజిక వర్గం కానీ ఆ కులం కానీ ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎక్కడ బయట చూసినా చిన్నతనంకి ఎందుకంటే ఇక్కడ ఉన్నందరిలో వయసులో చిన్నవాడిని
అందరూ కూడా ఎక్కడ పోయినా చిన్నతనంకి వెళ్ళి వెల్మ కులం అనగానే చాలా డబ్బులు ఉంటాయి, చాలా ఆస్తుపరులు, చాలా భూస్వాములు అని చెప్పి మాట్లాడతారు. కానీ వెల్మ కులంలో కూడా ఏదైతే 100%లో 10% మటుకే ఆస్తిపరులు ఉన్నారు. 90% మంది పాపము తినని కూడా ఇబ్బంది పడుతున్న వ్యక్తులు ఉన్నారు. కానీ ఏంటంటే గౌరవంతో బతికి ఎక్కడ కూడా చేయి చాచే గుణం ఆ కులంలో లేదు కాబట్టి ఎక్కడ అడగలేని పరిస్థితిలో మనం బతుకుతున్నాం. సో అటువంటి మన కుటుంబ సభ్యులు వాళ్ళు అడగకపోయినా ఏదైతే మనము బలంగా గట్టిగా ఎవరైతే సంబంధించి మన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే డబ్బు పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ లేదా రాజకీయ పరంగా బలంగా ఉన్న వ్యక్తులు అటువంటి వెనుకబడిన వాళ్ళని వాళ్ళు అడగకపోయినా వాళ్ళకి కావాల్సింది మనం తెలుసుకొని ఇచ్చి ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంటుంది. ఆ బాధ్యతని తప్పనిసరిగా మనం నిర్వర్తిస్తాము. 100% అంతర వ్యక్తులు కూడా మన పైన ఏదైతే చూపించాలంటే భయపడతారు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ తీసుకున్నా, అది ఏ పార్టీ అన్నా, కాంగ్రెస్ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, వైఎస్ఆర్సీపీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, సుదీర్ఘంగా ఎవరైతే ఏ చిన్న తప్పు చేయకుండా వారి యొక్క వృత్తి ధర్మం మేరకు ప్రజలకి సేవ అందించి కులం అని కాకుండా ఏదైతే మానవత్వంతో పనిచేసిన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే అది వెల్మ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు. 100% అసలు యొక్క చర్యల నుంచి తీవ్రంగా ఖండిస్తాము. 100% పార్టీ పరంగా ఏదైతే వాళ్ళందరినీ కూడా పార్టీ ఇంటర్నల్ గా వాళ్ళని ప్రశ్నిస్తామో, వారిని అడుగుతాము. ఏ కులాన్ని కూడా విమర్శించే హక్కు మీ ఎవరికి లేదు. వ్యక్తిగతంగా మీరు ఎవరైనా విమర్శించాలనుకుంటే వారి పేర్లతోటి దూషించుకోండి తప్ప కులం పేరుతోటి దూషిస్తే ఊరుకునేది ఉండదు, సహించేది ఉండదు అని చెప్పి చాలా స్పష్టంగా పార్టీలో చెప్పడం జరిగింది. అండ్ మీకు కూడా ఏదైతే సంబంధించి యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వెల్మ సామాజిక వర్గానికి సంబంధించి అందరూ కూడా చెప్తున్నారు. 100% కులం పేరుతో ఎవరు దూషించినా తప్పనిసరిగా దానిపైన నిలబడంలో, దానిపైన కొట్లాడడంలో అది ఎవరు మాట్లాడినా కూడా ఒక ఎమ్మెల్సీగా 100% ఒక యువకునిగా వెల్మ కులంలో పుట్టిన ఒక యువకునిగా 100% నేను నిలుచుంటానని చెప్పి మాటిస్తూ మరొకసారి ఇంత చక్కటి కార్యక్రమానికి అదేవిధంగా మీ యొక్క స్వేరింగ్కి ఇన్వైట్ చేసి అదేవిధంగా మీ స్వేరింగ్కి ఇన్వైట్ చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు ఆ యొక్క వ్యాఖ్యల పైన ఖండించడానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీలో వెల్మ సామాజిక వర్గానికి వెళ్ళి మంత్రిగా పనిచేస్తున్న జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీల శాసనసభ్యులు అందరూ కూడా ఈ ఇన్సిడెంట్ గురించి నాతో మాట్లాడడం జరిగింది. అండ్ కృష్ణారావు గారు ఇనిషియేటివ్ తీసుకొని 100% దీన్ని వెంటనే తీసుకోవాలని చెప్పి మాట్లాడినప్పుడు ఆ మాట్లాడిన మా శాసనసభ్యుడు కూడా ఉద్దేశించి ఇద్దరు వ్యక్తుల్ని ఉద్దేశించి మాట్లాడదలుచుకున్నాడు. కానీ దానికి సంబంధించిన దాన్ని వక్రీకరించి కేవలం ఆ వ్యక్తుల పేర్లు కట్ చేసి కేవలం ఒక కులాన్ని దూషించిన విధంగా వీడియో కూడా వైరల్ అయింది. నేను ఆ ఎమ్మెల్యేతో కూడా మాట్లాడగానే ఇమీడియట్గా ఆయన కూడా పెట్టి దాన్ని వెనుకకు తీసుకుంటున్నా, మీరు అట్లా భావిస్తే ఆ వర్డ్స్ని కూడా విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్పారు. అయినా కూడా ఏదైతే మా వెల్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరి మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి అది కాంగ్రెస్ పార్టీ సభ్యుల తరఫు కింద తప్పు జరిగింది కాబట్టి పార్టీ తరఫున ఏదైతే ఆ వ్యక్తి తరఫున కూడా యావత్ వెల్మ సామాజిక వర్గానికి అందరూ కూడా బహిరంగ క్షమాపణ చెప్తూ ఇంకొకసారి జరగదని చెప్పి మాట కూడా ఇస్తున్నాను. ధన్యవాదాలు. సాగర్రావు గారు వారి కార్యవర్గ సభ్యులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇన్ని రోజుల నుంచి దాదాపు 3 దశాబ్దాల నుంచి ఇక్కడ ఎన్నో మీటింగ్లకు వస్తున్నాం పోతున్నాం, చాలా పీస్ఫుల్గా జరుగుతాడు. కానీ ఇవాళ మీటింగ్ నిన్న జరిగిన ఒక ఘటన కావచ్చు లేదా ఒక శాసనసభ్యుడు మన వెలమ కులం పైన చేసిన వ్యాఖ్యల పైన వెలమ సామాజిక వర్గం రాష్ట్రమంతా కాదు దేశంలో ఎక్కడున్నా కానీ వారి మనోభావాలు దెబ్బతిన్న సందర్భం. మరి అటువంటి సందర్భంలో ఈనాటి కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో జరిగిన సందర్భం కావచ్చు, దానిపైన ఇచ్చిన వివరణ గురించి కావచ్చు, యువనాయకుడైన శాసనమండలి సభ్యుడు చాలా బాధ్యతాయుతంగా వివరణ ఇచ్చి పార్టీ పక్షాన అందరి పక్షాన కూడా ఈరోజు మన అందరి పక్షాన మాలాంటి వాళ్ళందరి పక్షాన క్షమాపణ కోరి మీ అందరి మాటలు పొందినందుకు వెంకట గారికి నేను ధన్యవాదాలు. సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంతో పోతే ఏమవుతుందంటే అదొక ఉదాహరణ చెప్తా ఉన్నా. నిన్ననే పోయిన మళ్ళా ఉద్యోగం వివిధ కారణాల వల్ల ఈ వాజ్ రీఇన్స్టేటెడ్ ఎస్టర్డే అండ్ జాయిన్ ఇన్ ద జాబ్. అంటే ఈ రకంగా వీళ్ళకే కాదు, జాబ్ టాపుల్లో దళితులకు రకరకాల కారణాల పోతే కూడా ఇప్పించినాం. ఇంకొక దగ్గర ఒక దళితుడికి మున్సిపల్లో ఏదో జాబ్ పోతే కూడా ఇప్పించాం. అంటే ఈ వర్గాల పాటు మన సామాజిక వర్గం వారు కూడా నిరంతరం అందుబాటులో ఉంటాం. నాది వైద్య వృత్తి.
రైతులు అంటే అన్ని వర్గాలతో కలుపుకుంటాం. మీ అందరూ తెలుసు, నేను జనరల్గా అందరితో మంచిగా ఉంటే అలా సర్కార్ వల్ల చదివిన. నేను చదివిన వల్ల నాతో పాటు గొప్పలే ఉండేది మిగతా అన్ని కులాలు. సో నాకు అదే అలవాటు. ఎప్పుడు ఆపరేషన్ చేసి అన్ని కులాలు ఉంటాం. పేషెంట్ వస్తే ఇదేం కులం అనేది అడగం, ఇదేం విమానాన్ని అడుగుతాం. అట్లనే మీరందరూ కూడా ప్రేమతోటి నన్ను శాసనసభ్యుడిగా తమ దామోదరని చెప్పినట్టు ఎన్నో ఒడిదుడుకుల మధ్యలో మరి అది గెలిచినాం. మనం ఒకటి ఆలోచన చేయాలి. ఈరోజు వెంకట్ గారు చెప్పారు, జల వెంకట్రావు గారు, చొక్కరావు గారు, వీరు ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో ఉండి ముఖ్యమంత్రులుగా, ఇంకా డిప్యూటీ సీఎంగా చేవి నరసింహరావు గారు పిసిసి ప్రెసిడెంట్ కూడా కాకుండా పీడిత వర్గాల కోసం, మన దొరలు అంటారు, భూస్వాములు అంటారు, మరి అనగారిన వర్గాల కోసం, పీడిత వర్గాల కోసం ఆనాడు స్వతంత్రం రాకముందు కూడా మన చెన్నమనేని రాజేశ్వరరావు గారు లాంటి వాళ్ళు అజ్ఞాతంలో పోరాడిను. ఎన్నింటిలో నిజాం నవాబులకు వ్యతిరేకంగా కావచ్చు, భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పోరాడు. ఇవాళ మనం చూస్తే ఇక నిషేధిత ఆర్గనైజేషన్ మనం ఎక్కువ మాట్లాడుతారు. మన ముప్పాల లక్ష్మణరావు గారు జగిత్యాల వెలమ సామాజిక వర్గం చెందిన అలియాస్ గణపతిగా ఇవాళ మొత్తం కుటుంబాన్ని వదిలేసి అజ్ఞాతం ఉన్నారు. సామాజిక వర్గం కూడా ఇదే వెలమ సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. సామాజిక వర్గాన్ని కులంపై పెట్టి ఎవరు దూషించినా ఎన్ని పరిస్థితులు కూడా సహించేది లేదు. అన్ని వర్గాలకు మనం అందుబాటులో ఉంటాం. తప్పకుండా ఆ విషయంలో తీవ్రంగా ఖండిస్తున్నాం. మళ్ళీ జరగకుండా చూసే బాధ్యత కూడా తీసుకుంటామని తెలియజేస్తూ, మరి చాలాసార్లు కూడా నేను చెప్పిన ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు సభ్యులు వచ్చారు. దాదాపు 4,000 పైన సభ్యత్వం గల మన జగిత్యాల సంఘం రాష్ట్రంలోనే ఎక్కువ సభ్యత్వం ఉన్న సంఘమైన రుణం అది జగిత్యాల అని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తాం. మరి ఉన్న వాళ్ళు ఇక్కడ జమీందారులు ఉండి, పెద్ద పెద్ద భూస్వాములు ఉండి, మన అందరూ హైదరాబాద్ అని అమెరికా పోవడం. ఇక మిగిలిపోయిన వల్ల పోలీస్ పటేల్ మళ్ళీ పటేల్ చేసిన మా ఆటోటంలో కూడా తగ్గుతున్నాం. ఇంకా స్థాయిలో వ్యవసాయ కూలీలుగా కూడా పనిచేస్తున్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు మన వాళ్ళు, వ్యవసాయ కూలీలు. మరి అలాంటి సందర్భాల్లో విద్య అనేది అన్నింటికంటే ఇంపార్టెంట్. అందుకే అప్పుడు పెద్దలు ఐదు జగన్మోహన్ రావు గారు కావచ్చు, కట్టమిషన్ చొక్కరావంతులు కావచ్చు, నేను కావచ్చు, మన అప్పుడు ఎడ్యుకేషన్ పాయింట్ పెద్దలు పురుషోత్తమరావు గారు, రామచంద్ర అంకులు, రాజేశ్వర అంకులు, వీళ్ళందరూ అప్పుడు కిషన్ రావు గారు, రాఘవేంద్రరావు అంకులు, వీళ్ళందరూ నాయకత్వం ఉన్నప్పుడు కొంత నిధిని జమ చేసుకుంటూ పోతున్నాం. ఇంకా కూడా దాతలు ఎన్ఆర్ఐస్ కావచ్చు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళని అడిగి విద్య అనేది మనం ఎట్లా సమకూర్చుకోవాలి. మరి మొన్నటికి మొన్న మనం ఓల్డేజ్ హోమ్ కట్టుకున్నాం. దాని విషయంలో ల్యాండ్ అప్పుడు ఇప్పుడు చెప్పిన జుబ్బల్ కృష్ణారావు గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ పెడితే ఆ పేపర్లు సరిగ్గా లేవని సెట్ చేయబోతే ఏదో 2 నెలలకే మనం పోతే ఉన్న నెలకే వలిసిందన్నట్టు మొత్తం పేపర్ క్యాన్సిల్ అయింది. అప్పుడు అటు వెంకటేశ్వరరావు గారు, ఆనందరావు గారు, ఇక్కడున్న పెద్దలు అందరం కూడా కలిసి నా మీద బాధ్యత పెట్టారు. చాలా ఆఫీసులు తిరగడం, మొత్తానికి పోయిన ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా కలవడం, ఆఫీసులో నరేంద్రరావు గారు ఒక ముఖ్యమైన అధికారి ఉండి మన కొండాపురం రవీంద్రనాథ్ సుఖమవుతారు. వారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఆర్డర్ ఇట్లా సంజయ్ కుమార్ రిప్రజెంటేషన్ ఇస్తున్నామని చెప్పి చేయాలి. అంటే మనము మన కులానికే కాదు, ఆనాడు 1976లో గీతా విద్యాలయానికి జాగీయాలంటే కూడా అప్పుడు చొక్కరావు గారు ఇదే కమాండ్ ఏరియా మినిస్టర్ ఉన్నప్పుడు జువాడి దామోదరరావు గారు గీతా విద్యాలయం లాంటి సంస్థ కూడా స్థలాన్ని ఇప్పించారు. 12 ఎకరాలు 50 సంవత్సరాలు లీజు. నేను ఐఎంఏ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను అప్పుడు రమణ గారు, దేవయ్య గారు వారందరూ సహకారం తీసుకొని ఐఎంఏకి ఇప్పించాం. మన విశ్వబ్రహ్మణకు కూడా స్థలాన్ని ఇప్పించడం జరిగింది. అదే రకంగా మనం ఈరోజు ఆ స్థలంలో నిర్మాణం చేసుకున్నాం. మరి ఇంకా చాలా చేయాల్సింది ఉంది. అంతకుముందు కూడా పురుషోత్తరాంకులు, రాజేశ్వరాంకులు, రామచంద్రంక మాజీ సీనియర్లు ఇక్కడ ఎంతోమంది దాతలు పోతని కూడా మనం ఇల్లు లేని పేదవాళ్ళ కోసం మనం ఈరోజు అక్కడ ఒక ఇంటిని నిర్మించుకున్నాం. అక్కడ ఎంతోమంది ఇల్లు లేని వాళ్ళు అక్కడ ఉంటున్నారు. తర్వాత కాలక్రమేణా మీరు నాకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జగిత్యాల పోతలు కావచ్చు, రోడ్ సైడ్ అట్లే చింతపుట్ట శ్మశాన వాటిలో కూడా 2 రూమ్లు విత్ బాత్రూమ్ లాంటి కిచెన్ నిర్మాణం చేసి ఇచ్చాం. అంటే ఈ రకంగా మనం మన సామాజిక వర్గాన్ని చేసుకుంటూ అన్ని వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ ఉన్నాం. మరి మళ్ళీ ముఖ్యంగా ముగించే ముందు ఈ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏవైతే నిర్మాణంలో
ఉండి మనం ప్రారంభించుకున్నాము. ఆ ఓల్డేజ్ హోమ్ కూడా ఇంకా కొంత ముందుకు కొనసాగించాలని, దాంట్లో ఇప్పుడే భాగస్వాములైన పెద్దలు, కీర్తిశేషులు, ఇక మా చిన్నారాయణ గారే, నరసింహరావు గారి చింతన కాకా పేరు మీద కుటుంబ సభ్యులు 5 లక్షలు ఇవ్వడం నిజంగా కూడా హర్షణీయం. మరి ఇవన్నీ కూడా స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థిని ఎక్కువ పెంచాలి, స్కాలర్షిప్లు ఎక్కువ వేయాలి, మన పిల్లలను చదువు వైపు ఎక్కువగా తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఓసీలో కొద్దిగా పేదవాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వచ్చి ఈ మధ్యలో కొంత ఊరట కలిగింది. అయినా కానీ చదువు పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టే విధంగా గ్రామాలలో నివసిస్తున్న ప్రతి వాళ్ళు కూడా, పట్టణంలో వాళ్ళు కూడా ఆ వైపున ఎక్కువగా మనం ఆలోచించాలని చెప్పి నేను తెలియజేస్తూ ఈరోజు మమ్మల్ని ఆహ్వానించిన మిత్రులందరూ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు, విషయాలు.